వెల్కమ్ టు సుమన్ టీవీ. స్టూడెంట్స్ చాలా మందికి ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నారు. బట్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు కొన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ అయితే కోడింగ్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు ఏఐ ఎక్స్పర్ట్ మధు వడ్లమాని మనతో పాటు ఉన్నారు. హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ఈరోజు మనం వింటూనే ఉన్నాం, కొన్ని ఇయర్స్ నుంచి వింటూ ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అని చెప్పి ఇట్లాంటివన్నీ కోర్సెస్. బట్ బీటెక్ చదివిన పిల్లలకి చాలా మందికి కోడింగ్ ఉండదు. సో వాళ్ళు అసలు ఏఐ నేర్చుకోవాలి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చే కల్లా మనం ఎప్పుడు ఒక యూనివర్స్ బియాండ్ వెళ్తున్న ఒక సబ్జెక్ట్. అంటే ఇవాళ మనం ఉన్న ప్రాసెస్ రేపు ఉండదు. సో ఎవ్రీడే డే టు డే అప్డేషన్ అన్నది ఉంటుంది గ్యారంటీగా. స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే వాళ్ళు ఇది నేర్చుకుంటే నెక్స్ట్ మంత్లో నేను సూపర్ హీరో అయిపోతానంటే అది బిగ్గెస్ట్ మిత్. ఎందుకంటే వాట్ ఎవర్ యూర్ ట్రైన్ టు డెవలప్ ఈస్ ఫర్ టుమారో. సో కంపెనీస్ కూడా మిమ్మల్ని హైర్ చేసేది ఏంటంటే వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ స్కేల్ దృష్టిలో పెట్టుకుని హైర్ చేస్తాయి. సో దానికి తగ్గట్టు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యూచర్ మీద నాకు నమ్మకం ఉందన్న మైండ్ సెట్ ఉన్న ఏ స్టూడెంట్కి అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ రన్ సక్సెస్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్లీ ఖచ్చితంగా కోడింగ్ కావాలి. సో కోడ్ లేకుండా ఏది డీకోడ్ చేయలేం ఇక్కడ. సో ఖచ్చితంగా కోడింగ్ కావాలి. లాంగ్వేజెస్ లో రియల్లీ వండర్ఫుల్ నాలెడ్జ్ కావాలి. అంటే వాళ్ళు ఎక్స్పర్ట్ లెవెల్లో ఇనిషియల్గా వెళ్ళరు, కానీ ఇంటర్మీడియట్ లెవెల్లోకి రావాలి. వాళ్ళకున్న 4 year బీటెక్ డిగ్రీలో వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంతవరకు బెస్ట్ ప్రాక్టీస్ చేస్తే అంతవరకు సబ్జెక్ట్ వస్తుంది గ్యారంటీగా. ఎస్పెషల్గా లాంగ్వేజెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఏంటంటే థియరిటికల్ సబ్జెక్ట్ కాదు ఇది. కంప్లీట్ గా ప్రాక్టికల్ ఓరియంటెడ్. లాంగ్వేజెస్ ఇన్ ది సెన్స్ ఏంటి? పైథాన్ కానీ లేదంటే ఈవెన్ జావా నుంచి స్టార్ట్ చేయొచ్చు. జావా, పైథాన్ హెస్ బీన్ రన్నింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఏ అప్లికేషన్స్. సో మార్కెట్ లో డిమాండ్ కూడా దాన్ని బట్టి ఉంది. సో ఇది లాంగ్వేజ్ పరంగా ఒక సెగ్మెంట్. సో బట్ ఏ ఈజ్ నాట్ జస్ట్ ఓన్లీ లాంగ్వేజ్ ఓరియంటెడ్. ఇక్కడ ఏంటంటే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ కూడా కావాలి. మనం ఎప్పుడో 8th class, 9th class, 10th class చదువుకున్న లీనియర్ ఆల్జీబ్రా క్యాలిక్యులేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించింది, కానీ యూ బిల్డ్ ద సాఫ్ట్వేర్ ఫర్ ద ఎంటైర్ నాన్ ఐటీ ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇవాళ డ్రోన్ సమిట్ అవుతుంది. ఆ డ్రోన్ సమిట్లో కూడా ఏఐ సెంట్రిక్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఇమేజ్ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. కల్ప్రిట్స్ ఏమన్నా ఐడెంటిఫై చేయాలంటే సీసీ కెమెరాలో పిక్సెల్ లెవెల్ రేడియేషన్ కావాలి. కెమెరా ఎఫిషియన్సీ సరిపోదు, ఇంటెలిజెంట్ ఎఫిషియన్సీ కావాలి. సో దీనికి ఏంటంటే ఆ పారామీటర్ నుంచి ఈ పారామీటర్ వరకు ఎంతవరకు క్యాలిక్యులేషన్ క్లియర్గా తెలియాలంటే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ప్లస్ ప్రోగ్రామింగ్ ఈ రెండు కలిపితేనే సినారీ అవుతుంది. సో మ్యాథమెటికల్ ఇది రావాలంటే వాళ్ళకి ఫండమెంటల్స్ అంటే ఐ మీన్ బేసెస్ సరిగ్గా ఉండాలి. అంతే, బేస్ సరిగ్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే I still say to people that 8th class, 9th class books are better in terms of getting the core statistics. అది కూడా మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక చిన్న మొక్క పెంచుకుంటాం. ఆ మొక్క గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ గ్రేడియంట్ ఇంక్రీజ్, గ్రేడియంట్ డిక్రీజ్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ కోర్సెస్ ఇప్పుడు అనుకుంటున్న ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సెస్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అంటారా, లేదంటే నార్మల్గా అందుబాటులో అందరికి అందరు స్టూడెంట్స్కి ఉన్నాయా? అసలు ఇండియాలో కాస్ట్లీయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది and at the same time free education only. That doesn't mean that the free education is been spoiled. The costliest education is overrated. Ikkada parameter of education is been dependent on the mindset. సో మీరు ఏది చూస్ చేసుకుంటారు, ఒక ఇండివిజువల్గా నేను అది చూస్ చేసుకుందామా ఇది చూస్ చేసుకుందామని ఫైనల్ డెసిషన్ అన్నది స్టూడెంట్ది. అది కూడా వాళ్ళ సర్కిల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నలుగురు ఏం మాట్లాడుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ మూమెంటమ్స్ అన్ని రన్ అవుతారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చి మళ్ళీ వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మూమెంటమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీకి అమీర్పేట్కి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది వేరే వేరే విలేజెస్లో ఉన్న వాళ్ళు అమీర్పేట్కి రావాలనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఆన్ సైట్లోకి వెళ్ళి అదే ఏ కోర్స్ చేద్దాం అనుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నెట్వర్క్, వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. నలుగురితో మనం వెళ్ళి కలిసి ఏం మాట్లాడతాం, ఆ డిస్కషన్స్ మీద కొన్నాళ్ళ పాటు మనకు మూమెంటం రన్ అవుతూనే ఉంటుంది. జస్ట్ లైక్ ఈ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి మూవీ మార్నింగ్ చూసాం అనుకోండి, మీరు ఏ పని చేసినా సరే నైట్ అంతా కలికి వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎనీ మూవీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ మూవీ, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ సో కాస్ట్లీయెస్ట్ కోర్సెస్, చీప్ కోర్సెస్ అని కాకుండా ఐ వుడ్ ఓన్లీ సే దట్ క్వాలిటీ ఆఫ్ ద కోర్సెస్ ఏంటి ఇంపార్టెంట్, వాళ్ళు రాసే కరికులం ఎలాంటి. సో దాన్ని బట్టి చూస్ చేసుకోవడం బెటర్. ఓకే. సో ఇప్పుడు మీరు
క్వాలిటీ ఆఫ్ కోర్స్ అనేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు చాలా స్కిల్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే కోర్సెస్ అన్ని ఒక స్కిల్ యూనివర్సిటీస్ అని పెడుతూ ఉన్నారు కదా. అవి ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అవ్వట్లేదేమో, బట్ స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి అని అంటే అసలు వాళ్ళు వేటిని ఫాలో అయితే వాళ్ళకి తెలుస్తుంది? జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి సిటీలో ఏంటంటే ఇవాళ ఒక ఈవెంట్ అవుతుంది, లేకపోతే రేపు ఒక నెట్వర్కింగ్ అవుతుంది, చాలా మటుకు మనకు బ్యాండ్ విత్ ఉంది. అంటే వీకెండ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఫన్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాండ్ విత్. బట్ వాట్ అబౌట్ ద ప్లేసెస్ ఆఫ్ ఆదిలాబాద్, లేకపోతే ఆంధ్ర వైపు చూసుకుంటే కనుక గోదావరి డిస్ట్రిక్ట్స్, వీళ్ళందరూ కూడా అందరూ ప్రతి వీక్ హైదరాబాద్ రాలేరు. సో దే హ్యావ్ టు గెట్ అప్డేటెడ్ విత్ ద సోషల్ మీడియం లింక్స్. And newspapers plays a major role. Some technology based apps ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మీడియంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, వీటిని ఫాలో అవ్వాలి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మీరు ఏ ఫీల్డ్ అయితే చూస్ చేసుకున్నారో ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ ఉన్న పీపుల్ని కలుస్తూ ఉండాలి. ఎల్స్ మీరు ఏంటంటే ఎన్నో మంది షేక్ హ్యాండ్స్ ఇచ్చాం కానీ ఒక్క హ్యాండ్ కూడా నాకు వర్కౌట్ కాలేదు అన్న ఫీలింగ్ రాకూడదు స్టూడెంట్కి. దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అవుతున్నాయి కానీ నాకు హెల్ప్ అవ్వలేదు అని ఫీలింగ్ రాకూడదు. మీరు చూస్ చేసుకునే ఈవెంట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ వన్స్ ఇన్ ఎ క్వార్టర్ అయినా సరే ఒక మేజర్ ఈవెంట్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో పరిస్థితులు తెలుసుకోవాలి. నాకున్న స్టేట్ ఆఫ్ ఫీచర్ ఏంటి, నేను ఎక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేయాలి. సో మధు గారు, అంటే ఏఐలో అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిలో ఏది బెస్ట్ అసలు ఫర్ స్టూడెంట్? ఆన్ అండ్ హోల్ చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. 20+ ఇంకా చెప్పాలంటే డేటా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 36+. సో వాటన్నిటి గురించి ఇప్పుడు వద్దు కానీ, బట్ ఇనీషియల్గా సో ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ సర్వీస్. సో సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్న క్లయింట్ సైడ్ ఉన్న ప్రోడక్ట్ వాళ్ళకి బిల్డ్ చేస్తూ ఉంటారు, రైట్? సో ఎవరైనా హైర్ చేస్తే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో రన్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక ప్రాజెక్ట్ మొమెంటం కానీ వాళ్ళు ఏం జరుగుతుందో ఆ సినారియోస్ వాళ్ళు తెలుసుకుని దాని పరంగా వాళ్ళు ఫ్లో వెళ్తూ ఉంటుంది. ప్రోడక్ట్ వర్క్ వచ్చేకల్లా మేబీ ఒక స్టూడెంట్ రియల్గా నాకు ఒక ఐడియా ఉంది దాన్ని జనరేట్ చేసి దాన్నే ఒక ఎంటర్ప్రినర్షిప్ కింద కన్వర్ట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఏ ప్రోడక్ట్. యూ సీ లాట్ ఆఫ్ డొమైన్స్ టుడే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ .ai. సో అవన్నీ ఏంటంటే కొంతవరకు ఏంటంటే కొంతమంది ఫ్యాన్సీగా చేస్తారు, కొంతమంది రియల్గా అవుట్కమ్ కూడా వస్తారు. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇండివిజువల్గా స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే వెరీ గ్రూప్ ఆఫ్ లెస్ పీపుల్. ఇండియా ఈజ్ ఎ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. మనం చాలా మటుకు ఏంటంటే యూఎస్ నుంచి వచ్చే కస్టమర్స్కి మనం సర్వీస్ చేస్తూనే ఉంటాం. ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తే కనుక వాళ్ళ గ్రోత్ లెవెల్ విల్ బి వెర్టికల్. ఇదేంటంటే మెల్లిగా ఇలా ఇలా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్లో వెళ్తూ ఉంటుంది సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో. బట్ హౌఎవర్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ ఎనీవేర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ సూపర్ సక్సెస్ఫుల్. వాళ్ళ ల్యాడర్లో అనలిస్ట్ నుంచి మేనేజర్స్కి వెళ్ళిన సక్సెస్ రేట్లు కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అంటారు. అగైన్ ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తే వాళ్ళు ఫాస్ట్గా ఎదుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ ఇవ్వాలి కాదు, నా ప్రోడక్ట్ రేపటి గురించి నేను ఆలోచిస్తున్నా అంటే వాడు దాని మీద స్టిక్ అవుతారు. ఆయన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫైనల్గా సూపర్ సక్సెస్ అయ్యేది వాళ్ళు కూడా. అట్ ది సేమ్ టైం వాళ్ళతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ గ్రో అవుతుందంటే నాట్ జస్ట్ అన్ ఎంటర్ప్రీనర్ బట్ ఆల్సో ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్ వస్తుంది. సో ఫైనల్గా అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ గ్యాప్ ఉంది, వాళ్ళు ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏమన్నా చెప్పగలుగుతారా? సో ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అని ఒక ఫస్ట్ భయం ఉంది. మై ఓన్లీ క్వశ్చన్ ఇస్ మీకు ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అంటే ఏఐలో ఎందుకు చేయాలన్నారు? బీటెక్ సిఎస్సి కంటే బీటెక్ ఏఐ, బీటెక్ ఏఎంఎల్, బీటెక్ డేటా సైన్స్కి డిమాండ్ ఎక్కువ పెరిగింది. నా ఎదురుకుండా ఒక ఎనిమీ ఉందంటే ఆ ఎనిమీని చూసి నేను పక్కకు వెళ్ళిపోతాను, కానీ ఆ ఎనిమీతో పాటు వాంటెడ్గా ఎందుకు ట్రావెల్ చేస్తాను? ఫస్ట్ మిత్ ఏంటంటే ఏఐ విల్ కిల్ ద జాబ్స్. నో, ఏఐ విల్ నాట్ కిల్ ద జాబ్స్. AI is going to make sure that some of the jobs are being automated and created, do their own service. ఇంటెలిజెన్స్ అంటే అదే కదా, నా అంతా నేను పని చేస్తే నేను ఇంటెలిజెంట్ అంటాను. సో ఇక్కడ వరకు వచ్చే కల్లా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వస్తుందా, మనకు క్యాపబిలిటీ ఉందా లేదా అనే ఒక అండర్ఎస్టిమేషన్ ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే నేను ఏం నేర్చుకున్నాను, ఇంత ఇన్పుట్స్ ఉన్నాయి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసి కన్ఫ్యూజ్ అవుతాం. జనరల్గా మనం సజెషన్ అడిగితే ఒకరిని ఎదురుని అడిగితే అది ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది మనకు తేలుతుంది. 10 మంది అడిగారు అనుకోండి, యువర్ బ్రెయిన్ విల్ బి ఏ స్కాటర్డ్ ప్యాటర్న్. అండ్ ఈవెన్ సోషల్ మీడియా కూడా లాట్ ఆఫ్ కంటెంట్ కదా, లాట్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు ఎందాక అనే క్వశ్చన్ రీఫ్రేమ్ చేస్తే 70,000కి ఏ కోర్స్ ఉంది, 99 రూపీస్ కూడా అయ్యేది. ఓకే. సో దీన్ని ఎలా, ఐఎమ్ నాట్ హియర్ టు సే దట్ దోస్ పీపుల్ ఆర్ రాంగ్ ఆర్ రైట్, ఆ పాయింట్ కాదు ఇక్కడ. ఏది కన్ఫ్యూజ్ మళ్ళీ కోర్స్ కంటెంట్ చూస్తే ఇద్దరిది ఆల్మోస్ట్ సేమ్. ఓకే. ఎవ్రీవన్ ఆర్ బెస్ట్ డిజైనర్స్ ఆర్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్రాక్టింగ్ ఇట్.
కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో దేని చూస్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్. టైమ్ ఇస్ గాడ్ కదా టిపికల్గా. ఇక్కడ ఎంతవరకు మీరు టైం అన్నెసరీ థింగ్స్లో వేస్ట్ చేస్తున్నారో అంత కాలం గడిచిపోతూ ఉంటుంది. సో కావాల్సింది ఏంటంటే గెట్ ద కంప్లీట్ ఫండమెంటల్స్ రైట్. యూ షుడ్ నో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. మీరేం పిహెచ్డి స్కాలర్స్ అవ్వకలేదు. దానికి అట్లీస్ట్ ఏంటంటే బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్లో తెలియాలి. ప్రోగ్రామింగ్ లెవెల్లో ఎఫిషియెంట్గా ఉండాలి. అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పే ఆన్సర్స్ కూడా కమ్యూనికేషన్ లెవెల్లో ఎక్సలెంట్గా ఉండాలి. బికాస్ యూ విల్ బీ డీలింగ్ మోస్ట్లీ విత్ ద యూఎస్ కస్టమర్స్. సో దాని తగ్గట్టు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వాలి. ఎంతలా ప్రాక్టీస్ చేస్తే అని చేయాలి. మీరు చేసిన ప్రాజెక్ట్, మీరు చేసిన రెజ్యూమేలో ఉన్న ఎవ్రీ పాయింట్ షుడ్ బి క్లియర్ అండ్ స్టాండర్డ్గా ఉండాలి. అట్ టైమ్స్ ఏమవుతుందంటే ఒకవేళ 100% క్వాలిఫైడ్ కాకపోయినా సరే దిస్ గై కెన్ స్పీక్ టు ద క్లయింట్స్ అనే పారామీటర్ మీద తీసుకోవచ్చు. సో అలా కూడా సక్సెస్ అవ్వచ్చు. సో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్లస్ మ్యాండేటరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. బట్ హౌవర్ మీరు ఒక ఫ్రెషర్గా కంపెనీలో జాయిన్ అయిపోయిన వెంటనే ఏ ఎక్స్పర్టైజ్ అవ్వరు. ఎందుకంటే ఇట్స్ ఎ జర్నీ. హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఐ? డిపెండ్స్. మీరు ప్రోడక్ట్ బిల్డ్ చేశారంటే డే 1 నుంచి మీరు ఇన్ అండ్ అవుట్లో ఉంటారు. అదే ఒక పెద్ద కంపెనీలోకి వెళ్ళారంటే యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. యూ నీ నాట్ నో ద ఎంటైర్ ఎకో సిస్టమ్. మీకు అర్థం అవుతుంది కానీ అన్నిటి గురించి తెలియని రూల్ లేదు. సో కంపెనీ గురించి తెలియాలి, ప్రాసెస్ గురించి తెలియాలి. ఈ లోపల 6 months గడిచిపోతాయి. బట్ హౌవర్ మీ ఉన్న టాస్క్లో మీరు ఎక్సలెన్స్ కానీ చూపించారనుకోండి కొన్ని విషయాలు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. ఓకే. సో అల్టిమేట్గా ఇక్కడ నాట్ జస్ట్ అండ్ ఫ్రెషర్, అక్కడ టీమ్ లీడర్ అండ్ మేనేజర్స్ రోల్ కూడా ఇట్స్ అ మేజర్ రోల్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ దమ్ అండర్స్టాండ్ మన అవుట్కమ్ ఏంటి, ప్రాజెక్ట్ మనం దేనికి బిల్డ్ చేస్తున్నాం, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, క్లయింట్ చేంజెస్ అయితే మనం ఏం చేయాలి. వీళ్ళన్నింటిలోనే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయలేకనే అట్లీస్ట్ ఒక ఓవర్వ్యూ అయితే కావాలి. అయితే మీరు ఇందాక అన్నారు కదా ఇప్పుడు ఏఐ జాబ్స్ పోతాయా అని చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంది అనేసి. మరి జాబ్స్ పోవు, బట్ వీళ్ళు ఫ్యూచర్ దీనికోసం ఏఐ ఇట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. బట్ వాట్ విల్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు రైట్ నౌ కరెంట్ జాబ్స్? ఇప్పుడు వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వాలా? అందరూ అప్గ్రేడ్ అవ్వాలా ఏఐకి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ డే అప్డేట్ అవుతూనే ఉండాలి. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఓకే ఈవెన్ నా లైఫ్ అంతా నేను కోడ్ చేయాలంటే అది కాదు, థాట్ ప్రాసెస్ మారుతూ ఉండాలంటాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికీ కొన్ని విషయాల్లో మీరు స్మార్ట్గా తయారవ్వాలి, కొన్ని విషయాల్లో యూ హ్యావ్ టు స్టిక్ విత్ యువర్ ఎథిక్స్. నేను తయారవనంటే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సౌండ్ ఇంత డిస్టర్బెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూటూత్ వాడినంటే బ్లూటూత్ వాడకపోతే నాకు కమ్యూనికేషన్ పోతుంది. వెల్ ఆన్ ద అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ బ్లూటూత్ ఈజ్ నాట్ హెల్దీ అన్నాను అనుకోండి, దట్స్ యువర్ ఇండివిజువల్ చాయిస్. ఎంతవరకు వాడుతున్నాం అన్నది మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద డేటా. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్, టూ మచ్ ఆఫ్ క్లారిఫికేషన్ అట్ టైమ్స్. సో దానివల్ల ఏముందంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎక్కువ ఇన్ఫర్మేషన్, ప్రాబ్లమ్ విత్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డేటా. అసలు ఇవన్నీ ఏ గురించి మనం మాట్లాడతాం కానీ ఏ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు సాల్వ్ ద బిగ్గెస్ట్ డేటా ప్రాబ్లమ్స్. డేటా ఈజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ డేటా ఈజ్ ద బిగ్గెస్ట్ హెడేక్ టు. సో హౌ మచ్ వీ నీడ్ టు టేక్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ us. మన బ్రెయిన్ లో ఖచ్చితంగా ఫిల్టరింగ్ మెకానిజమ్స్ గ్యారంటీ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ కరెక్ట్ గా పనిచేస్తే వీ జస్ట్ నీడ్ టు టేక్ ద వన్ విచ్ ఈస్ బీన్ నీడెడ్. ఇప్పటి వరకు మీరు చూసిన బెస్ట్ ఏఐ ఇన్నోవేషన్ కానీ ప్రోడక్ట్ కానీ ఏదైనా ఉంటే చెప్పగలుగుతారా? ఇక్కడ దెర్ ఆర్ 2 parts ఆఫ్ ఇట్. ఫస్ట్ పార్ట్ ఈస్ దట్ స్టూడెంట్స్ వరకు వస్తే కనుక వాళ్ళు లాట్ ఆఫ్ హ్యాకథాన్స్ లో అటెండ్ అవుతారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని, లేకపోతే ఇంటర్నల్ హ్యాకథాన్, వాళ్ళ కాలేజ్ ఫెస్టివల్స్ లో సమ్ ఆఫ్ ద ఐడియాస్ అయితే అమేజ్ అవుతాయి. అంటే ఎలా అంటే ఒకరు ఐఓటీ కనెక్టెడ్ ఏఐ డివైస్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో నుంచి ఒక 10 days మీరు బయట ఉందనుకోండి, మీ మొక్కలు వాటర్ ప్రొడ్యూస్ చేయాలి. అలా అని చెప్పి బయట ఒక పాట్ పెట్టుకుని మనం చేయలేము. సో దానికోసం ఒక డివైస్ కొనుక్కున్నారు. సో దట్ వాస్ అది ఇంకా గ్రోత్ స్టేజ్లో ఉంది కానీ దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హిట్. ఎందుకంటే ఏ ఇస్ నాట్ జస్ట్ వన్ ఫీల్డ్. సైబర్ సెక్యూరిటీ విత్ ఏ, ఐఓటీ విత్ ఏ, బ్లాక్ చైన్ విత్ ఏ, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఫీల్డ్. సో ఏ అనేది ఒక చైన్ ఆఫ్ అంబ్రెల్లా ఫర్ మల్టిపుల్ టెక్నాలజీస్. ఏ విత్ క్లౌడ్ యాజ్ వెల్. ఆ మాటకు వస్తే సెకండ్ వన్కి వస్తే కదా గూగుల్ జెమినై యాప్ అండ్ కోపైలట్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ ఆర్ ద డెఫినెటివ్ ఇన్నోవేషన్స్. నేను వాడిన దాంట్లో అయితే gamma.app where you can create the presentation within seconds. మీరు ఇన్పుట్ ఇస్తే చాలు టప్ అండ్ టప్ మొత్తం క్లియర్ అప్ చేస్తుంది. ఎస్ దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కానీ అగైన్ ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక పాయింట్ గురించి మాట్లాడతాం కదా. మీ ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఎంత డిస్క్రిప్ట్గా ఉంటే ఈ టూల్స్ అంత ఎఫిషియన్సీ బాగా చూపిస్తాయి. ఓకే. ఐ మీన్ నా మాటకు వస్తే కనుక దీస్ డేస్ ఐ హార్డ్లీ
ఐఎమ్ హార్డ్లీ యూజింగ్ గూగుల్, ఐఎమ్ యూజింగ్ జెమినై ఆర్ కోపైలట్. ఓకే. రీజన్ ఏంటంటే నాకు ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ వీటిలో వచ్చేస్తుంది. ఎస్, ద గూగుల్ పర్పస్ హ్యాస్ బిన్ డిఫరెంట్ అని నా పర్స్పెక్టివ్లో. సో మనం ఏదైనా కొత్త టూల్ వచ్చింది అనుకోండి, ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఇట్స్ బెటర్ యూ కెన్ అనలైజ్ ఇట్. Gamma.app is one of the best tool. Copilot is doing wonders. Gemini యాప్ అయితే ఇంకా దాని ఎఫిషియన్సీ ఎప్పటికప్పుడు మోడల్ కూడా చూసుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా గూగుల్ నోట్బుక్ LLM అనే ఒకటి వచ్చింది. దానిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పీడిఎఫ్ కానీ ఇచ్చారనుకోండి, ఆ పీడిఎఫ్ మొత్తం బుక్ అంతా చదివే ఓపిక ఉండకపోవచ్చు, దాంట్లో సమరీ పాయింట్స్ చెప్పేస్తుంది. సో దానివల్ల నాకు బుక్లో నాకు గ్లిమ్స్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన బుక్లో కూడా నాకు ఇన్పుట్స్ వచ్చాయి. సో దీస్ థింగ్స్ ఆర్ హెల్పింగ్. నో, దీస్ థింగ్స్ ఆర్ హెల్పింగే కాదు, దీస్ థింగ్స్ ఆర్ అన్ ఐడియేషన్స్ ఫర్ ద నెక్స్ట్ ప్రొడక్ట్స్. ఓకే. సో ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది అనుకోండి ఆ ఇన్పుట్ నుంచి, వై నాట్ వీ కెన్ క్రియేట్ మచ్ మోర్ బెటర్ వర్జన్ అని చెప్పేసి వీళ్ళు ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ద ప్రోడక్ట్స్ ఆర్ నాట్ బిల్డ్ ఫ్రమ్ ద మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చూస్తేనే దానిలో ఉన్న ప్రాబ్లమ్ చూసుకుని మన ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఎ నెయిమ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ వెన్ యూ సీ ఏ ప్రాబ్లమ్ and you have a solution, then you try to match the problem with the solution. That is an entrepreneurship. సో ఇప్పుడు మీరు ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్నారు కదా, ఇప్పుడు ఇదే టెక్నాలజీస్ని ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఎంతవరకు యూజ్ చేయొచ్చు, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? ద పర్పస్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ లెవెల్లో ఆలోచించుకుని అసలు ఉన్న రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా వీడియో అవుతుంది, 4 years అవుతాయి, ఎన్నో Suman TVలో అవుతాయి వీడియోస్, రైట్? వీటన్నిటిని వీడియోస్ అన్ని కొలెక్ట్ చేసి మధు దగ్గర ఒక సమ్మరీ తీయాలంటే ఇలా మధు ఇస్ జస్ట్ అన్ స్నిపెట్ ఆఫ్ ఎగ్జాంపుల్. వాట్ అబౌట్ అదర్స్? సో ఫ్యూచర్లోకి వచ్చే కల్లా అందరికీ అంతంత సేఫ్ వీడియోలు చూసే ఓపిక తగ్గిపోవచ్చాము కదా. దట్స్ ద రీజన్ షార్ట్స్ అంటున్నాం మనం, లేదంటే రీల్స్ అంటున్నాం. దోస్ ఆర్ వెరీ బిగ్ సక్సెస్. అలాంటి ఇన్నోవేషన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఇంకా రావాలి యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే ద ఓవరాల్ వరల్డ్లో ఇంకా ఏ ఇంప్లిమెంటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. ఇంకా ఐ వుడ్ సే దట్ ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్లాంట్ లెవెల్, రూట్ లెవెల్ అని చెప్పాను కానీ ప్లాంట్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు అసలు AI జాబ్స్ ఉన్నాయా? ఉన్నాయి, బాగానే ఉంది. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ ఈస్ అంటే లుకింగ్. ఇండియాలోనా లేకపోతే మీరు వెస్టర్న్? ఇండియా ఈజ్ ఎ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. ఓకే. సో మనకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా US బేస్డ్ ఉంటాయి. సో యూఎస్లో రిజిస్ట్రేషన్ ఏమైనా వస్తుందంటే ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ ఎ రియాలిటీ. ప్రోడక్ట్ బేస్డ్ ఉన్నాయి కానీ లిమిటెడ్, సో వెరీ ఫ్యూ. సో ఈ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలోకి వచ్చే కల్లా ఖచ్చితంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ AI ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ, ఇట్స్ ఏ అడాప్షన్ ఫర్ ఎవ్రీ కంపెనీ. ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ క్లయింట్ డిమాండ్స్ కూడా ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో ఏ ఎలిమెంట్ ఉంటే కనుక ద ప్రపోజన్ ఆఫ్ గెటింగ్ ఏ క్లయింట్ ఈజ్ హయ్యర్. సో ఇప్పుడు ఏ కంపెనీ చూసినా సరే వాళ్ళు వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఏ అంటే వెరీ లెస్ అవుతుంది, చాలా తక్కువ అవుతుంది. మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్తే ఆ ఈవెంట్లో ఎగ్జిబిటర్ లిస్ట్లో 99% అందరూ AI సెంట్రిక్గానే వెళ్ళారు. నాట్ ఏ సింగిల్ కంపెనీ, హార్డ్లీ 1 or 2 where they say that we are hardcore web development company. అన్నీ తక్కువే. టెక్నాలజీ యూస్ చేసుకుని అగ్రికల్చర్ చేస్తున్నాం, టెక్నాలజీ యూస్ చేసుకుని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాం, టెక్నాలజీ యూస్ చేసుకుని ఇవాళ విజయవాడలో అవుతుంది డ్రోన్ సమిట్, ఇండియా బిగ్గెస్ట్ డ్రోన్ సమిట్ అవుతుంది. వీటన్నిటికీ AI సెంటర్ AI is like an umbrella for multiple technologies in the world. అందుకనే నా దృష్టిలో ఏంటంటే AI అన్నది ఈజ్ నాట్ ఫర్ టుడే ఆర్ నాట్ ఫర్ టుడేస్ లివింగ్, ఇట్స్ ఫర్ టుమారోస్ సక్సెస్, ఫ్యూచర్. మనం ఇందాక నుంచి మన స్టూడెంట్ వైపు నుంచే మాట్లాడుతున్నాం, అంటే అసలు వాళ్ళకి జాబ్స్ వస్తాయా, అంటే జాబ్స్ పోతాయా, ఇట్లాంటివి మాట్లాడుతున్నాం. కానీ అసలు వీళ్ళకి టీచ్ చేస్తున్న కాలేజెస్, యూనివర్సిటీస్ అవన్నీ AI అనేది టీచ్ చేయడానికి రెడీగా ఉందా? ఈజ్ ఎ నో హౌ క్వశ్చన్, ఐ వుడ్ సే దట్. అంటే అదలా కాదు, అంటే ఖచ్చితంగా అందరికీ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. అందుకనే ఏంటంటే ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూషన్ రెండు ఎప్పుడు కొలాబరేట్ అవ్వాలి. సో దాని గురించి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా అన్ని కాలేజెస్ వాటికి వెళ్తున్నాయి, కాదనట్లేదు. ఇట్ టేక్స్ సమ్ టైం, ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఒక చిన్న చెరువులో ఈదుకుంటున్న వాడికి వెళ్ళి సముద్రంలో ఈదుకుంటామంటే అంత ఈజీ కాదు అది. సో ఇట్ టేక్స్ సమ్ టైం. వాళ్ళకు కూడా ఏంటంటే టు బి ఫ్రాంక్, స్టూడెంట్స్ కన్నా లెక్చర్స్ చాలా కష్టపడుతున్నారు. ట్రస్ట్ మీ, వాళ్ళు అంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు ఆ టెక్నాలజీకి, ఆ ఇండస్ట్రీకి కొలాబరేట్ అవ్వడానికి వాళ్ళు ఎన్నో ఫోరమ్స్లో యాక్టివ్గా ఉంటూ వాళ్ళ తగ్గట్టు నాలెడ్జ్ వాళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. అందుకని కంటిన్యూస్గా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, లేదంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అని, నేమ్ ఏదైనా సరే వాళ్ళు అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు అప్డేట్ అవ్వడం స్టూడెంట్ పర్పస్ అని కాదు. ఏంటంటే
వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి కూడా వాళ్ళ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏ అన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేర్ ఆర్ కాలేజెస్ వేర్ దే ఆర్ కమింగ్ విత్ ప్రాసెస్ దట్ వీఆర్ ఏ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ అంటున్నారు వాళ్ళు. అటెండెన్స్ సిస్టమే లేదు సార్, ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆల్రెడీ ఉందంటున్నారు. అలాంటి సిస్టమ్ కావాలి మనకి. ఓకే. ఇట్ టేక్స్ టైం, ఇట్స్ నాట్ సో ఈజీ. ఇదేంటంటే ఇది ఒక బ్లింక్ ఆఫ్ ఐలో అవ్వదు మనకి. రాత్రి కలగంటే ఉదయం తీరిపోయి ఉంటే నేను ప్రతి రాత్రి కలగంటానంట. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి రీజన్స్ ఏంటి? టెక్నికల్ కమ్యూనికేషన్, వాట్ ఇస్ దట్? See, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 99% ఎవ్రీ హెచ్ఆర్ ఆర్ మేనేజర్ ఒక స్టూడెంట్నే కాదు, ఎంప్లాయీ ఎవరినైనా హైర్ చేసుకుందామనే వస్తారు. సో వాళ్ళ కంపెనీస్లో వాళ్ళ నీడ్ ఉంది కాబట్టి కదా మీ దగ్గరకు వస్తున్నారు, లేకపోతే మీరు వారి దగ్గరికి వెళ్తున్నారు. వైస్ వర్స, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, లేకపోతే క్యాంపస్ ఇంటర్వ్యూ, వాటర్ మేబీ. స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో ఫెయిల్ అయిన మాత్రం హీఈస్ నాట్ ఎలిజిబుల్ అని కాదు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నది ఒకటి. టెక్నికల్ స్కిల్స్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామింగ్ రాయమంటే ఆ ప్రోగ్రామింగ్ లాజిక్తో సహా అసలు ఎందుకు రాస్తున్నాను అనే ఒక మైండ్ సెట్ ఉండాలి. అందుకనే ఫ్లో చార్ట్ లెవెల్ నుంచి రాయమంటారు ప్రోగ్రామింగ్. అక్కడ మిస్ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రోగ్రామ్స్ కూడా డిస్క్రిప్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో స్టూడెంట్స్ అట్ టైమ్స్ ఫెయిల్యూర్ అవుతారు. అందుకనే కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ డు యూ హెల్ప్ యువర్ సెల్ఫ్ దట్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ. ఒక లాజికల్గా చెప్పాలి. అన్నిటికన్నా ఇంటర్వ్యూర్ మైండ్ సెట్ అన్నది ప్రిడిక్ట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో అడిగి మీకు తెలిసిందే మీరు చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకపోతే ఐ డోంట్ నో బట్ ఐ కెన్ నో అని చెప్పాలి. అంతే తప్ప సైలెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అక్కడ. ఇంటర్వ్యూలో ఒక 10 seconds సైలెంట్ ఉండిపోయారంటే నేనేమని అర్థం చేసుకోవాలి? వీళ్ళు తెలుసనా తెలియదన్నా అలా అని చెప్పేసి నేను అడిగిన క్వశ్చన్ కాకుండా మీరు అవుట్ ఆఫ్ ద బౌండరీస్ వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ కూడా ఫెయిల్యూర్ అవుతుంది. సో మీకున్న నాలెడ్జ్ మీద మీరు కాన్ఫిడెన్స్ నుంచి ప్లస్ వాళ్ళు అడుగుతున్న ఏంటో దాన్ని అలైన్ చేసుకుంటే యువర్ 60% ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ 60% ఆఫ్ యువర్ ప్రోగ్రామింగ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ ఏ అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సక్సెస్. ఏ ఇంటర్వ్యూ కూడా ఫ్రెషర్ లెవెల్లో మీకు ఏ గురించి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని యాక్టివిటీస్ తెలియాలని ఎవరు అడగరు. ప్రోగ్రామింగ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలి, కమ్యూనికేషన్లో సక్సెస్ అయితే 80% సక్సెస్. ఆ 20% ఈజ్ ఆల్ అబౌట్ హౌ డూ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ యువర్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ అప్రోచ్ కూడా ఏంటంటే వన్ డేలో జరగదు. వాళ్ళు డిఫరెంట్ పీపుల్తో మీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రోసాఫ్ట్లో వెళ్ళిన ఫ్రెషర్ కూడా వాళ్ళకి వెళ్ళిన వెంటనే డే వన్లో వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. వాళ్ళకి యూ మీట్ పీపుల్, యూ టాక్ టు పీపుల్, దెన్ యూ గ్రో. డెవలప్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టాలెంట్ ప్లస్ యువర్ నెట్వర్క్ ప్లస్ హౌ డూ యూ మెయింటైన్ యువర్ నెట్వర్క్ ప్లస్ ద వే వేర్ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. సో మధు గారు, అంటే ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నా, బట్ మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం ఏఐ గురించి, బట్ ఏఐ స్టార్టప్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయని ఒక న్యూస్ కూడా ఉంది కదా. సో వాట్ కుడ్ బి ద రీజన్? మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఇస్ నాట్ చీప్. AI is not cheap. Okay. Building an AI system will be costlier. ఒక ప్రోటోటైప్ లో సమ్ ఎక్స్ అమౌంట్ అయిన మాత్రం x/10 అవుతుంది రియల్ టైమ్ లోకి వస్తే కల్లా. కాస్ట్ వేరబిలిటీ ప్రాబ్లం అయిపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏఐలో ఎక్స్పెక్టేషన్స్, ఒరిజినల్ ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్కి అప్పుడప్పుడు డిఫరెన్స్ వస్తుంది. సో అట్లీస్ట్ ఏంటంటే మనకి 80% ఆఫ్ ద మనం ఏదైతే ప్రొజెక్ట్ చేసామో అది సక్సెస్ కావాలి. అనుకున్న అవుట్పుట్ ఒకటి, వచ్చే అవుట్పుట్ ఒకటి అయితే ఇన్వెస్టర్స్ ఎవరు అట్రాక్ట్ చేయరు. అక్కడ దానివల్ల ఏంటంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్, ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఉంది. కానీ స్టార్ట్అప్లో ఏంటంటే సైకలాజికల్ కిల్లింగ్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లోన్ డబ్బులు ఖర్చు పెట్టి నాది సక్సెస్ అవుతుంది నమ్మకంతో వాళ్ళు కొంతవరకు వెళ్తారు. అక్కడ కూడా ఫెయిల్యూర్ అయినా సరే ఫెయిల్యూర్ ఈజ్ లెసన్ అంటాం, కానీ వాళ్ళు ఆ నైట్ నిద్రలేని రాత్రులు గడుపుతారు వాళ్ళు. చెప్పాలంటే అది ఎంప్లాయీకైనా ఎంప్లాయర్కైనా ఎవరికైనా. సో సక్సెస్ అన్నది ఏంటంటే ఇక్కడ ఓవర్ ప్రెడిక్షన్ వల్ల, లేదంటే రైట్ మెంటర్స్ వచ్చి గైడ్ చేయడం వల్ల ఫెయిల్యూర్స్ అన్నది జరుగుతూ ఉంటాయి. రాంగ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ ఇస్ సూపర్ ఫెయిల్యూర్. Wrong estimation or else over expectation of the product. AI can do wonders, but when you try to show that there is a wonder in it, then if there is nothing, then why would I take it? సో అక్కడ ఫెయిల్యూర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెంటర్, ఎందుకంటే మెంటర్ కానీ గురువు కానీ ఆ వర్డ్స్ అంటే యూ నీడ్ టు టాక్ టు ఎ రైట్ పీపుల్, రైట్ మెంటర్. 10 మంది కలిసిన పర్లేదు, కానీ ఆ 10 మందిలో ఒకటి మనకు కావాలి. ఆ ఒక్కరు ఎవరన్నది మీ మైండ్కి తప్ప ఇంకెవరు చెప్పలేదు. అది మీ పక్కన వాళ్ళు కూడా చెప్పలేదు. యూ హ్యావ్ టు బి ఏ ఇండివిజువల్ జడ్జ్ ఫర్ ఇట్.
సో సో యూ మీన్ యూ నీడ్ టు ఫైండ్ ద మెంటర్. ఎస్ యూ నీడ్ టు ఫైండ్ ద రైట్ మెంటర్. అండ్ ఆల్సో మీరు ఏ ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు బీ లైక్ ఏ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Okay. నేను ప్రోడక్ట్ బిల్డ్ చేశాను, ఆ ప్రోడక్ట్ నాకే నచ్చపోతే నేను బయట వాళ్ళకి ఎలా సెల్ చేస్తాను? ఓకే. సింపుల్. అవర్ ఫస్ట్ క్రిటిక్స్ ఆర్ అవర్ ఫ్యామిలీ పీపుల్, ఇఫ్ దే కెన్ సే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పని చేసినా సరే నా ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ కానీ మా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ హూ ఆర్ దేర్ విత్ మీ వాళ్ళని అడుగుతాను, నో మధు ఫెయిల్యూర్ అవ్వచ్చు అంటే, ఫెయిల్యూర్ అయినా సరే నేను వెళ్తాను అనుకుంటే దట్స్ మై రిస్క్. నో అంటే అక్కడ అయిపోదు, ఎందుకంటే వాళ్ళు అంత విధంగా నో అని చెప్పరు కదా నాతో ట్రావెల్ అయిన వాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ మనం తీసుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. Thank you సో so చూసాం కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాము. మీకు ఇంకా ఏదైనా దీని గురించి క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మధు గారు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ వాచింగ్ మీ. అండ్ మీరు ఏమాత్రం మీకు క్వశ్చన్స్ ఉన్నా సరే డోంట్ హెసిటేట్ టు పుట్ ఇన్ ద కామెంట్స్, అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ నా ద్వారా అయినా సరే లేకపోతే వయా మేనేజ్మెంట్ ద్వారా అయినా సరే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఏ విల్ బి దేర్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ద ఫ్యూచర్. భయపడగలసిన అవసరం లేదు. అలా అని చెప్పి జాబ్స్ ఉంటాయా పోతాయా అనే ఫియర్తో మటుకు ఏ నేర్చుకోవద్దు. ఫ్యూచర్ని ఆలోచిస్తుంది, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఏ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ టెక్నాలజీ అన్నది ఒక్క ఫీల్డ్కే లేకపోతే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఫీల్డ్కి సరిపోదు, అన్ని ఏరియాస్కి వెళ్తుంది. ఇందాక చెప్పినట్లు అగ్రికల్చర్లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, అన్నిట్లోని మనం కావాలి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్.